మీ డాడీకి నువ్వంటే చాలా ప్రేమ, అది నాకు తెలీదా? నీ గురించి చాలా ఎక్కువగా ఆలోచించి నీకు జరగాల్సిన మంచి గురించి పట్టించుకోకుండా ఉంటారేమోనని నా బెంగ. నువ్వేమీ ఆ బెంగ పెట్టుకోవద్దు మమ్మీ. డాడీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. విన్నారుగా, నమ్మకాన్ని పోగొట్టుకోకండి. ఏంటి డాడీ అలా ఉన్నారు? నీ పుట్టినరోజు మర్చిపోవడం నా తప్పేనమ్మా. డాడీ, ఇంకా ఆ విషయమే పట్టు కూర్చున్నారా? మీ వర్క్ బిజీలో మీరు మర్చిపోయారు. నేను అర్థం చేసుకున్నాను కదా. ముందు రేపు మన ఇంట్లో జరగాల్సిన నా బర్త్డే పార్టీ గురించి ఆలోచించండి. ఎలా చేద్దామమ్మా? గ్రాండ్గా చేద్దామా? అవును డాడీ, మిస్ సౌందర్యగా మన ఇంట్లో జరుగుతున్న లాస్ట్ బర్త్డే కాబట్టి గ్రాండ్గా చేస్తేనే బాగుంటుంది. తప్పకుండానమ్మా. మరి నీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసావా? అదెంతసేపు డాడీ, కానీ రేపు ఓ స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరినిరా? కృష్ణని డాడీ. కృష్ణని నా బర్త్డేకి స్పెషల్ గెస్ట్ గా పిలవాలనుకుంటున్నాను. అది నా ఆశ డాడీ, ప్లీజ్. సరే, ఆఫీస్కి వచ్చి పిలుస్తావా? అవును డాడీ. అదే బెటరమ్మా. ఈలోగా నీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తూ నువ్వు ఆఫీస్కి వచ్చావంటే అతను నీకు ఆఫీసులో కరెక్ట్గా దొరుకుతాడు. కృష్ణతో మీరు మాట్లాడారా డాడీ? ఏ విషయం అమ్మా? అదే డాడీ, మ్యారేజ్ విషయంలో కృష్ణ వాళ్ళ డాడీని కలిసొచ్చారు కదా, ఆ విషయం కృష్ణతో మాట్లాడతానన్నారు. ఓహో, అదా. కృష్ణ ఎప్పుడు బిజినెస్ పనుల్లో బిజీగానే ఉంటున్నాడమ్మా. ఆ పనులు పక్కన పెట్టమని చెప్పి ఆఫీసులో ఇలాంటి పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడుకోవడం నాకిష్టం లేదు. ఎందుకు, ఇవాళ ఏదో టైంలో కలిసి మాట్లాడతాను కదా. థ్యాంక్ యూ డాడీ. అంతేకాదమ్మా, రేపు జరిగే నీ బర్త్డే పార్టీలో నీ మ్యారేజ్కి సంబంధించి ప్రత్యేకంగా అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేస్తాను. అలాగే డాడీ. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. థ్యాంక్ యూ. మీ మీద దానికెంత నమ్మకమో ఇప్పటికైనా గ్రహించారా? మరిప్పుడేమనుకుంటున్నారు? ఇప్పటికీ దానికి అబద్ధం చెప్పి మోసం చెయ్యాలనే అనుకుంటున్నారా? అవును, ఇప్పుడు ఖచ్చితంగా అనుకుంటున్నాను. నా కూతురు ఎట్టి పరిస్థితుల్లో బాధపడ్డానికి వీల్లేదు. అబద్ధం చెప్పైనా నా కూతురి మొహంలో సంతోషాన్ని, నవ్వుని నేను కాపాడుకోవాలి. కాపాడుకుంటాను. మీరు తప్పు చేయడం లేదా? నేను దేని గురించి ఇదంతా చేస్తున్నానో నీకు తెలుసు. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా సంగీత? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అర్చన, ఆ బట్టలు లేవు, నేను ఆరేస్తాను. ఏం అక్కర్లేదు, నా బట్టలు నేనే ఉత్తుకోగలను, నేనే ఆరేసుకోగలను. అడగనివన్నీ చేస్తానంటారు, అడిగినవి మాత్రం నో అంటారు. మీ నాన్న ఉన్నంతసేపు ఆ నోరేమైందే? అడిగినవి అడగనివి అంటూ ఇప్పుడు ఊరికే మంత్రాలు చదువుతున్నావు. ఏ నాన్నంటే నాకేమన్నా భయమా? నిలదీసి అడుగుతాను, నా పుట్టినరోజుకి కృష్ణ వస్తే తప్పేంటి అని. ఆయన్ని నిలదీయక్కర్లేదు, నువ్వు నిలబడి అడిగితే చాలు. చెప్పు, అడుగుతావా? నాకంత టైం లేదు, బట్టలు ఉతుక్కోవాలి. అమ్మా అర్చన, ఇక ఈ బట్టలు ఉతుక్కోటాలు, ఈ ఆరేటాలు, ఈ బెడద నీకుండదులేమ్మా. ఏమమ్మా, ఉతకడానికి బట్టలుండవా లేకపోతే ఉతకడానికి చేతులుండవా? రెండూ కాదు, నువ్వు అత్తారింటికెళ్తావు కదా, అందుకే అలా అన్నాను. నువ్వెళ్లే అత్తారిల్లంతా మిషన్లమయం. ఇల్లు తుడవటానికి, బట్టలు ఉతకటానికి, వంట చేయటానికి, ఇలా అన్ని పనులకు మిషన్లే. మరి తినడానికి? ఆ ఒక్కదానికి మనుషులే కావాలి. కాబట్టి మనుషులే ఉన్నారు. ఆ ఇంట్లో అందరూ మంచి మనుషులైతే
ఇక మనకేం కావాలి చెప్పు? నువ్వు అదృష్టవంతురాలివే. నేనా అదృష్టవంతురాలనా? అదేంటి? తను వెళ్ళబోయే అత్తవారింటి గొప్పతనాన్ని గొప్పగా చెప్తే అంత గట్టిగా నిట్టూర్చి వెళ్ళిపోయింది. అదా పిన్ని, రేపు దాని పుట్టినరోజు కదా, పెద్దగా పండగలా చేసుకుంటాను అంది. దానికేమో వాళ్ళ నాన్నగారు వద్దు, ఏదో మామూలుగా జరుపుకో అన్నారు. సరే, ఆ పుట్టినరోజు కృష్ణనైనా ఇంటికి పిలుస్తాను అంది. పాపం ఆ సరదాకు కూడా వాళ్ళ నాన్నగారు వద్దు అనడంతో దాని కోపం వచ్చింది. అందుకే అలా అలిగింది. చాదస్తపు మనిషి అలాగే అంటాడు. ఇదిగో చూడు మనవరాలా, రేపు నువ్వు ఖచ్చితంగా గుడికి వెళ్తావు కదా, ఆ గుడికి కృష్ణను పిలిచి అక్కడ మాట్లాడు. కృష్ణను ఇంటికి పిలవద్దన్నారు కానీ గుడికి పిలవద్దనలేదు కదా. అమ్మా ఆ, సరే అలాగే కాని నీ సంతోషాన్ని నేనెందుకు కాదనాలి? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మరి నేను వెళ్ళి కృష్ణని పిలుచుకుని రానా? పిలవడానికి నువ్వెళ్ళడం ఎందుకు? ఫోన్ చేసి చెప్పు. అమ్మా అలా చెప్తే బాగుండదమ్మా, ఇలా వెళ్ళి పిలిస్తేనే మర్యాదగా ఉంటుంది. మీ నాన్నగారికి తెలిస్తే కోప్పడతారే. పోన్లే రాదా, చిన్నపిల్ల సరదా పడుతోంది, వెళ్ళి పిలవమను. వెళ్ళేది ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి దగ్గరికి కాదు కదా, తను చేసుకోబోయే వ్యక్తి దగ్గరికే కదా, వెళ్ళని. అమ్మా అయితే నేను కృష్ణ దగ్గరికి వెళ్ళి పిలవచ్చుగా? సరే, నువ్వెంత తొందరగా వెళ్ళి ఎంత తొందరగా వస్తావో నేను చూస్తాను. నువ్వు మాత్రం పెళ్లికి ముందు కోటీని చూడ్డానికి ఎంత ఆతృత పడలేదు. తీరా అవకాశం వచ్చేసరికి సిగ్గుతో కంగారు పడి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేదానివి, గుర్తుందా? అబ్బా, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులే పిన్ని. ఎందుకు చెప్తున్నానంటే నీ కూతురు నీలాగే బిడియస్తురాలే, ఎక్కడా ఎక్కువసేపు కూర్చోలేదు అని చెప్పడానికే. అమ్మమ్మ, నేను మా అమ్మంత బిడియస్త్రాలేం కాదు. అబ్బా ఉండవే తల్లి. రాధా, ప్రసాదం కోసం ఎదురుచూసే భక్తురాల్లాగా నీ మాట కోసం నీ కూతురు ఎదురుచూస్తోంది. వెళ్ళమని చెప్పేస్తే వెళ్ళి వచ్చేస్తుంది. వెళ్ళమని నేను ఇందాకే చెప్పాను పిన్ని. నువ్వు వెళ్ళి అంత తొందరగా వస్తే అంత సంతోషిస్తాను. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మమ్మా. ఏంట్రా ఇక్కడ ఆపావు? నీతో కాస్త మాట్లాడాలి, టైం ఇస్తావా? నీకు టైం ఏంట్రా? చెప్పు, ఏం మాట్లాడతావు? ఏంట్రా మాట్లాడు? అర్చనకి కృష్ణకి పెళ్లి చేద్దామని నిర్ణయించావు కదా, ఆ ఆలోచన వదిలే. ఏ వాళ్ళిద్దరికి నువ్వు పెళ్లి చేస్తావా? ఏంట్రా వేళకోళంగా ఉందా? వేళకోళం కాదురా, వాళ్ళ పెళ్లికి అడ్డుపడినని నువ్వు నాకు ప్రామిస్ చేశావు. మళ్ళీ ఇప్పుడేంటిది? ఏ మాట మారుస్తున్నావా? ఇచ్చిన ప్రామిస్ని మర్చిపోయావా? నేనిచ్చిన ప్రామిస్ని మర్చిపోలేదు, కానీ నువ్వే సౌందర్యాన్ని మర్చిపోయావు. నేను సౌందర్యాన్ని మర్చిపోవడం ఏంట్రా? కృష్ణ విషయంలో నువ్వు సౌందర్యాన్ని సమాధానపరచలేవు, ఇది నిజం. అర్చన్ని సమాధానపరచగలనంటావు, అర్చనకు అన్యాయం జరిగినా పర్వాలేదంటావు, అంతేనా? తండ్రిగా అర్చన్ని ఓదార్చగలుగుతానన్న నమ్మకం నాకుంది, కాని సౌందర్యని నువ్వే కాదు, ఎవరు ఓదార్చలేరు, ఎవరు సమాధానపరచలేరు. అర్చన ప్రేమ గురించి ఆలోచించకుండా, ఆమె ప్రేమను అర్థం చేసుకోకుండా జెల్సీతో బాధపడే సౌందర్య గురించి ఆలోచిస్తావేంట్రా? నువ్వు అర్చనకి ఇచ్చిన మాటకు కట్టుబడి సౌందర్యకు అన్యాయం చేస్తావేమోనని. ఎప్పుడు చేయని అన్యాయం ఇప్పుడు చేస్తానంటావా? ఏమో, స్నేహితుడు కూతురికి న్యాయం చేయాలని నీ సౌందర్యకి నువ్వు అన్యాయం చేయొచ్చుగా. ఆవేశంలో సౌందర్య కూడా నీ కూతురే అన్న సంగతి మర్చిపోతున్నా. సౌందర్యకు అన్యాయం చేస్తే అర్చనకు న్యాయం జరుగుతుంది, సౌందర్యకు న్యాయం చేస్తే అర్చనకు అన్యాయం జరుగుతుంది. ఎవరికి న్యాయం జరిగినా అన్యాయం జరిగినా అది నీ కూతుళ్ళకే అన్న సంగతి మర్చిపోతున్నా. అర్చన ప్రేమను అర్థం చేసుకో. కృష్ణ మీద అర్చనకున్న ప్రేమని
మనం ఎవరూ అనుమానించాల్సిన పనిలేదు. అసలు అంత నిజాయితీ గల ప్రేమని ప్రశ్నించే అర్హతే మనకు లేదురా. అర్చన నుండి కృష్ణని విడదీస్తే అర్చన తట్టుకోలేదురా. తట్టుకుంటుందో లేదో అది నా కూతురు సమస్య, నా కుటుంబ సమస్య. నా కుటుంబ సమస్యని నేను పరిష్కరించుకోగలను. మధ్యలో నీకెందుకు? ఏమిట్రా అది నీ కుటుంబ సమస్య? నీ కుటుంబం అని నీ మనసులో వేరుగా ఉన్నప్పుడు మరి నేనెవర్రా? సరే వెళ్ళు, నేను నీకేమి కానుగా. వెళ్ళి నీ కుటుంబ సమస్యని నువ్వే పరిష్కరించుకో, నువ్వే సాల్వ్ చేసుకో. కృష్ణని అర్చనని చేతులా విడదీసి అర్చనకి జీవితాంతం ఏడ్చే యోగాన్ని వెళ్ళు. వెళ్ళి నీ కుటుంబ సమస్యను నువ్వే పరిష్కరించుకో. చేతులారా నువ్వు విధించిన పాపానికి కృష్ణని పిచ్చోళ్ళ దేశాలంట తిప్పు. ఇంకా చూస్తావే? వెళ్ళి నీ కుటుంబ సమస్యను నువ్వే పరిష్కరించుకో. వెళ్ళు. ఇష్టం లేని ప్రేమతో కృష్ణ జీవితాంతం బాధపడుతుంటే అది చూసి నువ్వు సంతోషించాలి. వెళ్ళరా, వెళ్ళు. నీ కుటుంబ సమస్యను నువ్వే పరిష్కరించుకో. హర్ష, నన్ను క్షమించరా. ఏదో తొందరపడి నోరు జారాను. ఒరే, నువ్వు మా కుటుంబ సభ్యుడిగా మా కుటుంబ సమస్య పరిష్కరించే హక్కు అధికారం నీకు తప్ప ఇంకెవరికుందిరా? ఎవరికీ లేదురా. ఒరే, అర్చన ప్రేమ గొడవలో పడి నువ్వు ఏదైనా సమస్యలో ఇరుక్కుంటావేమోనన్నదేరా నా భయం. అంతేరా. ఒరే కోటి, జీవితంలో కొన్ని సమస్యలు అనుకోకుండా వస్తాయి. వాటిని మనం ఎదుర్కోవాలి. చూడు, ఏ సమస్య వచ్చినా నేను ఎదుర్కొని పరిష్కరిస్తాను. నువ్వు మాత్రం అర్చన కృష్ణల ప్రేమకు అడ్డు రాకురా. ప్లీజ్ రా. అలాగేరా. థ్యాంక్ యూ రా. ఏదో ఊతునే సరదాగా కాలుస్తున్నానండి, అంతే. ఆ సిగరెట్ మాత్రం మిమ్మల్ని సీరియస్ గానే కాలుస్తుంది. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం. నిజమేనండి, మీరు చెప్పింది కరెక్టే. నేను చెప్పింది నిజంగా మీకు కరెక్ట్ అనిపిస్తే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. కృష్ణ ఎక్కడున్నాడు? లోపలే ఉన్నాడు, మీరు వెళ్ళండి. ఇలా దొరికిపోయినంటారా బాబు? ఇదిగో, అలా చూడకన్నానా? నువ్వు అలా చూస్తే నాకు ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాదు. ప్లీజ్ అలా చూడద్దే. కళ్ళు మూసుకో. అదే మరి, చూడద్దన్నానా? అర్చన, ఆ కళ్ళల్లో ఏం కరెంట్ ఉందో గాని నువ్వు అలా చూస్తే చాలు నాకు షాక్ తగిలినట్టుంటుంది. ఆ కళ్ళకున్న వోల్టేజ్ ఎంతమ్మా? అర్చన, నీ ముక్కుంది చూసావు, అబ్బో, దాని మీద కవిత్వం చెప్పొచ్చు. తర్వాత ఎప్పుడైనా కవిత్వం చెప్పడానికి ట్రై చేస్తానే. ఇక నీ పెదాలకొస్తే అవి ఎర్రటి దొండపళ్ళు కాదు, ఎర్రటి స్ట్రాబెర్రీ పళ్ళు. ఆహా,
నీ ప్రేమ గొప్పది అని చెప్పడానికి ఈ ఒక్కలీలా చాలదరా కృష్ణ? ఆ అధురామృతాన్ని నైవేద్యంగా దయకొనుము కృష్ణ. అమ్మో, పౌరాణిక భాష కూడా వచ్చేస్తుంది. ప్రేమలో చాలా డీప్గా వెళ్ళిపోతున్నాను బాబోయ్. ఇప్పుడు ఆ పెదాల్ని టచ్ చేస్తే దెబ్బలు పడతాయి. ఇదేంటి, మనకు అర్చన గొంతు వినిపించింది? ఇదంతా నిజమే? కంప్యూటర్ స్క్రీన్ ముందు ఓవర్ యాక్షన్ చేస్తే దెబ్బలు కూడా నిజంగానే పడతాయి. ఏంటండి, ఏంటి రెచ్చిపోతున్నారు? అలా మాట్లాడడం తప్పు కదూ? మా ఆవిడతో మాట్లాడడం కూడా తప్పెందుకు అవుతుందండి? ఏంటి? అదే కాబోయే ఆవిడ అనుకోండి. నన్నెప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను అన్నారే, ఏంటి మీకు నేను గుర్తుకొచ్చేది ఇలాగా? అంటే ఇలాగని కాదు. వస్తుంటే చూశాను, మీ ఫ్రెండ్ గుప్పు గుప్పుమని పొగలొదులుతున్నాడు. కొంపతీసి తమరికి కూడా అలవాట్లున్నాయా? నిజం చెప్పండి. నిజం చెప్పాలంటే బీడీ, సిగరెట్, గంజాయి, సారా, కళ్ళు, బ్రాందీ, విస్కీ. ఏంటి? ఇవేవి నాకు అలవాట్లేవండి. మీకు అలవాట్లేవు సరే, మీ ఫ్రెండ్ మీకు అలవాటు చేయగలడు, జాగ్రత్త. ఎవరు? ఆ బాబ్జీగాడా? ఏడ్చాడు. వాడి కాల్చేదే నా చాటుగా. నాకు నేర్పే ధైర్యం ఉందా? చీరేను. అంత బిల్డప్ వద్దండి. పోన్ తగ్గిద్దాం. ఇంతకీ ఏంటి మా రూమ్కి వచ్చారు? రాకొచ్చారు. కూర్చోండి. ఏమైనా తీసుకుంటారా? కొంచెం టైం మీరిస్తే. ఇచ్చాను, చెప్పండి. రేపు మా నాన్నగారి డాటర్ బర్త్డే. అయినా ఆవిడెక్కడుంటారు? అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే అర్చన. థ్యాంక్ యూ. అర్చన గారు, మా వాడు చెప్తుంటే విన్నాను. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అర్చన, నాకు ముందే తెలుసుంటే నిన్ను సరదాగా షాపింగ్ తీసుకువెళ్ళి నీకు మంచి డ్రెస్. హలో హలో హలో, అవన్నీ ఏమీ వద్దు. పోనీ ఇప్పుడైనా వెళ్దామా? వద్దన్నానా? రేపు నా బర్త్డేకి మా ఫ్యామిలీ మొత్తం గుడికెళ్తున్నాం. రేపు మీరు కూడా మాతో వస్తే మా ఫ్యామిలీ మొత్తం వచ్చిందనుకుంటాను. థ్యాంక్ యూ, నన్ను కూడా రమ్మని పిలిచినందుకు. మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? మా ఆఫీస్కే రండి, దారిలో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. 1 minute. బాయ్. సారీ, రోజు నాకు ఇది అలవాటు, అందుకే అనుకోకుండా ఇలా చేశాను. ఇవాళ బాయ్ చెప్పి వెళ్ళటానికి మీరే ప్రత్యక్షంగా ఉన్నారుగా. పదండి వెళ్దాం. మమ్మీ, 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 బర్త్డేకి కృష్ణని ఇన్వైట్ చేయడానికి ఆఫీస్కి వెళ్తున్నాను. సౌందర్య, ఆఫీస్కి వెళ్ళే ఇన్వైట్ చేయాలా? అవును మమ్మీ, పర్సనల్గా వెళ్ళి పిలిస్తేనే బాగుంటుంది. ఫోన్లో చెప్తే ఏం బాగుంటుంది? పైగా ఉడ్బీతో అలా చెప్తే బాగోదు. కొన్ని ఫార్మాలిటీస్ తప్పనిసరిగా పాటించి తీరాలి కదా మమ్మీ. మమ్మీ, అక్కడి నుంచి కృష్ణతో షాపింగ్కి వెళ్తున్నాను. అదే బర్త్డేకి డ్రెస్సులు అవి కొనుక్కోడానికి. అందుకే మధ్యాహ్నం లంచ్కి రావడం లేదు. నువ్వు నా గురించి వెయిట్ చేయకు, భోంచేసేయ్. ఓకే, బాయ్. సౌందర్య, ఏంటి మమ్మీ? ఒకవేళ అతను రాకపోతే నువ్వేం బాధపడవు కదా? అదేంటి మమ్మీ, అతనెందుకు రాడు? ఎందుకంటే అదే అతనికి ఏదైనా పనుండొచ్చు కదా అని. ఈ సౌందర్య వెళ్ళిన తర్వాత అది ఏ పనైనా అతను పక్కన పెట్టాల్సిందే. మనం అనుకున్నట్టే అన్నీ జరగవు సౌందర్య. ఒక్కోసారి జరిగిన వాటిని మనం స్వీకరించక తప్పదు అని చెప్తున్నాను. మమ్మీ, ఏంటి వాళ్ళు ఇలా చెప్తున్నావు? అంటే అదే, ఒకవేళ అతనికి ఏ పనున్నా నువ్వు మళ్ళీ బాధపడకూడదని, నీ మనసును కష్టపెట్టుకోకూడదని చెప్తున్నా, అంతే. మమ్మీ, కృష్ణ ఎప్పటికీ నా నుంచి దూరం కాలేడు, కాడు కూడా. ఒకవేళ అంతలా దూరం అయ్యే పరిస్థితులే వస్తే వలవేసి పట్టుకోనా?